ఎవ్రీవన్ తెలంగాణ ఫేమస్ బగారా రైస్ ఎలా చేయాలో నా ప్రాసెస్ లో అయితే నేను చూపిస్తున్నాను చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే కళాయి అయితే పెట్టుకోవాలండి. దాంట్లోనే 1 స్పూన్ అయితే గీ వేసుకోవాలండి, 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. అవి మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే షాజీరా వేసుకోవాలండి. అక్కడ నా షాజీరా లేదు, సో అందుకోసమే స్కిప్ చేశానండి. అండ్ అక్కడే బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, స్టోన్ పువ్వు, నల్ల ఇలాచి అండ్ గ్రీన్ ఇలాచి కూడా వేసుకోవాలండి. అండ్ వీడియోలో చూపిస్తున్న దినుసులు అయితే వేసుకోవాలి. వీటిని అన్నిటి బిర్యానీ దినుసులు అంటారండి. స్టోన్ పువ్వు అండ్ నల్ల ఇలాచి అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, అవే మంచి ఫ్లేవర్ ఇస్తుంది బగారా రైస్ కి. సో అవి మంచిగా దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొన్ని జీడిపప్పులు అయితే వేసుకోవాలండి. బగారా రైస్ లో చాలా మంది అయితే జీడిపప్పులు కూడా వేస్తారు, నచ్చితే వేసుకోండి. ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయింది చూసారండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనా అనేది ఎక్కువ వేసుకోవాలండి, కొత్తిమీర అనేది తక్కువ వేసుకోవాలండి ఎప్పుడైనా బగారా రైస్ లోకి. సో కొత్తిమీర పుదీనా కూడా మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోతుంది కదా, సో అలా కొంచెం మగ్గిపోయిన తర్వాత దాంట్లో బఠానీ కూడా వేసుకోవాలండి. నేనైతే ఫ్రోజన్ బఠానీ అయితే వేసుకున్నానండి. సో అలా గ్రీన్ బఠానీలు ఉంటాయి కదా, చాలా మంది బగారా రైస్ లో వేస్తారు, నేను కూడా వేసాను. సో దాంట్లోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది అలా పొడుగుగా కట్ చేసుకోవాలి, అప్పుడే బగారా రైస్ కి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడైతే వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. అవి కొంచెం లైట్గా అలా మగ్గిపోయినాయి చూసారండి, పైకి అలా ఆయిల్ వస్తుంది కదా, అలా ఆయిల్ వచ్చినప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ కాబట్టి ఒక గ్లాస్కి 1 స్పూన్ చప్పున అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని పదార్థాలన్నీ మంచిగా అయితే బ్రౌనిష్ కలర్ రావాలండి, అలా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. అలా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి అయితే వాటర్ పోసుకోవాలండి. ఇక్కడే కరెక్ట్గా వినండి, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు నేను తీసుకుంది 2 గ్లాసెస్ కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసాను. కరెక్ట్ గా నిండుగా పోసుకోండి, అలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మీరు కనుక నార్మల్ రైస్ తీసుకుంటే 1 గ్లాస్ కి 2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం అయితే సాల్ట్ వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్ చెక్ చేయండి. అక్కడ సాల్ట్ వేసిన తర్వాత దాంట్లో వాటర్ అనేది కొంచెం ఉప్పగా తగిలితే మనకి రైస్ వేసిన తర్వాత కూడా కరెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకుని రైస్ అయితే వేసేసుకొని పైన కొంచెం పుదీనా అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే కొంచెం అయితే గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ 1 సెకండ్ అలా లైట్ గా తిప్పేసుకోండి, అప్పుడు మనం వేసిన గీ అనేది పడుతుంది రైస్ కి. అలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక్కసారి కలుపుకోవాలండి, రైస్ ఎప్పుడైనా అదే పనిగా కలుపుకోకూడదు, మళ్ళీ విరిగిపోతుంది. సో మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది మంచిగా మగ్గిపోతుందండి. అంటే కొంచెం తేమగా ఉంది చూసారా. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇంకా సరిపోలేదు వాటర్ అనుకుంటే లైట్ గా చిలకరించుకోండి, పైన వాటర్ అనేది చిలకరిచ్చేసి మూత పెట్టేసుకొని మగ్గిపోతుంది. అప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసానండి. ఇలా చేసుకుంటే బగారా రైస్ అనేది చాలా సింపుల్ గా టేస్టీగా బాగుంటుందండి. దీని కాంబినేషన్ ఏంటంటే నేను చేసింది కడాయి పన్నీర్ చేశాను. కడాయి పన్నీర్ వేసి త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.